ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు కదా, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చనే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ RICEF, వాట్ డూ యూ నో అబౌట్ RICEF అండ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ RICEF అని అడుగుతాడు. ఓకే, ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్. ఓకే, డబ్ల్యూ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబ్ల్యూ? వర్క్ ఫ్లో. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్? రిపోర్ట్. ఓకే, ఐ? ఎన్హాన్స్మెంట్, ఇంటర్ఫేస్. ఇంటర్ఫేసెస్ గుర్తుపెట్టుకోవాలి. సి అంటే కన్వర్జేషన్, కన్వర్షన్. ఓకే, సి. ఈ ఫర్ ఎన్హాన్స్మెంట్. ఎన్హాన్స్మెంట్. ఎఫ్ ఫర్ ఫార్మ్స్. అడోబుల్ ఫార్మ్స్. ఫార్మ్స్. అడోబీ ఫార్మ్స్ అనే కాదు, ఏ ఫార్మ్స్ అయినా, స్మార్ట్ ఫార్మ్స్, అడోబీ ఫార్మ్స్, ఎఫ్సిపి స్క్రిప్ట్ ఫార్మ్స్, ఇవన్నిటినీ ఫార్మ్స్. ఓకే, సో ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్నట్టయితే సో వర్క్ ఫ్లో గురించి మాట్లాడుకున్నైతే దిస్ వర్క్ ఫ్లో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ it is used whenever business required any approval process. ఓకే, అప్రూవల్ ప్రాసెస్ ద్వారా ఏ యాక్టివిటీ చేయాలనుకున్న వర్క్ ఫ్లో రిక్వైర్డ్. ఓకే, వర్క్ ఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏవే చెప్పుకోవచ్చు? పిఓ అప్రూవల్స్, లేదంటే పిఆర్ ఆర్ పిఓ అప్రూవల్. ఓకే, ఇంకా ఇన్వాయిస్ అప్రూవల్. ఓకే, ఇన్వాయిస్ వెండర్, అది ఇన్వాయిస్. ఆల్ వెండర్ ఇన్వాయిస్ అప్రూవల్ మీన్స్ వెండర్, కస్టమర్, అసెట్. ఇక్కడ ఒక డౌట్ నాకు, మన SAP లో వర్క్ ఫ్లో లేదు కదన్నా, థర్డ్ పార్టీలోనే ఉంటాయి కదా. SAP లో కూడా ఉంది వర్క్ ఫ్లో. అంటే ఇప్పుడు వెండర్ కి వెండర్ వర్క్ ఫ్లో ఉండదు కదా. వెండర్ కి వెండర్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్ ఉంది, VIM. ఓకే, అది SAP లోనే చేస్తామా? SAP నే అది వెండర్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్. SAP నే అంతా VIM వెండర్ ఇన్వాయిస్ మేనేజ్మెంట్. సో ఇదేంటంటే త్రూ OCR అంటే OCR అండ్ ఓపెన్ టెక్స్ట్. ఓకే, ఇది ఒక వన్ ఆఫ్ ది టూల్. ఇది యూజ్ చేసినాం నా, OCR యూజ్ చేసినాం. ఓపెన్ టెక్స్ట్ OCR అనే టూల్ ని యూజ్ చేసుకొని ఇన్వాయిసెస్, హార్డ్ కాపీ ఉంటుంది కదా, హార్డ్ కాపీ స్కాన్ చేస్తే, ఓకే, ఇక్కడ హార్డ్ కాపీ ఎప్పుడైతే ఇన్వాయిస్ స్కాన్ చేస్తే, ఓపెన్ టెక్స్ట్ ద్వారా స్కాన్ చేస్తే OCR. ఓకే, OCR యూజ్ చేసి ఆప్టికల్ క్యారెక్టరిస్టిక్స్
రికగ్నైజేషన్ అనుకుంటా. అది యూజ్ చేసి స్కాన్ చేస్తే ఇక్కడ విమ్ కన్సల్టెంట్లు సపరేట్ ఉంటారు ఎస్ఏపికి. ఓకే, విమ్ కన్సల్టెంట్లు కాన్ఫిగరేషన్ చేస్తే ఈ ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని FB60 ఇన్వాయిస్ కి రౌట్ చేయబడతాయి. ఓకే, FB60 ఇన్వాయిస్, FB60 కానీ FB01 టీ కోడ్ ఉంది కదా, అక్కడ ఈ డీటెయిల్స్ ఏదైతే ఈ హార్డ్ కాపీలో స్కాన్ చేసినా ఆ డీటెయిల్స్ అన్ని వెండార్ ఎవరు, అమౌంట్ ఎంత, రెఫరెన్స్ నెంబర్ ఎంత, ఇవే కదా మన డీటెయిల్స్. ఓకే, ఆటోమేటిక్ గా స్కాన్ చేసి ఒక పార్క్ డాక్యుమెంట్ లాగా జనరేట్ చేస్తుంది. ఓకే, పార్క్ డాక్యుమెంట్, దాన్ని మన ఎండ్ యూజర్స్ వ్యాలిడేట్ చేసి పోస్ట్ చేస్తారు. ఓకే, అది వచ్చేసి నార్మల్ FB60 ఇన్వాయిస్ గా పోస్ట్ అవుతుంది. దీనికి పోస్ట్ ఇది అప్రూవల్ ఉంటుంది కదా, అప్రూవల్ దీనికి ఈ అప్రూవల్ అన్నిటికీ ప్రాసెస్ కి అప్రూవల్స్ ఉంటాయి. ఓకే, ఒక వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ కావాలంటే స్కాన్ చేసిన తర్వాత నుంచి SAPలోకి వస్తాయి, SAPలో విమ్లోకి వస్తుంది, విమ్లో నుంచి అప్రూవల్స్కి వెళ్తాయి. ఓకే, యూజర్స్ ఇన్బాక్స్ లోకి వెళ్తాయి, ఎవరు ఎలా సెటప్ చేసి ఉంటే అలాగా. ఓకే, వాళ్ళు అమౌంట్ కానీ ఏ డీటెయిల్స్ అన్ని అప్రూవ్ చేసిన తర్వాత పార్క్ అవుతుంది. పార్క్ చేసిన తర్వాత పార్కింగ్ ఒకరికి పోస్ట్ ఒకరికి యాక్సెస్ ఉంటుంది. ఓకే, పోస్ట్ చేస్తారు డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ SAPలోకి అదేంటి మామూలు FB60 ఇన్వాయిస్ ఎలా పడుతుందో అలా పడిపోతుంది. ఇది వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లోస్ నాట్ ఓన్లీ అదర్ మాడ్యూల్స్, SAPలో కూడా వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకే, మనకి SAPలో మై ఇన్బాక్స్ టూల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మై ఇన్బాక్స్ అని ఒకటి వస్తుంది. ఆ ఇన్బాక్స్ లోకి వెళ్ళి ఈ కోడ్ కరెక్ట్గా వెళ్ళు, ఈ కోడ్ ఒకసారి చూడు. SWBP, yes, SWBP does not exist. SBWPs ఉన్నా, ఫస్ట్ ఇది SBWP. సో SAP బిజినెస్ వర్క్ ప్లేస్. సో ఇక్కడ వర్క్ ప్లేస్ నీకు ఈ యూజర్ కి ఏవేవి యాక్టివిటీస్ అయితే ట్రిగ్గర్ అయి ఉంటాయో అవన్నీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఈజీగా చూడు. కొన్ని ఎవరో జస్ట్ ఏదో టెస్టింగ్ కోసమో ఏదో చేసినట్టున్నారు కొన్ని ఇక్కడ వర్క్ ఫ్లో. ఓకే, ఇక్కడ త్రూ ఐడాక్ ద్వారా కానీ త్రూ బ్యాపీ ద్వారా కానీ సమ్ LSMW ద్వారా కానీ ఏదో ఒకటి అదర్ సిస్టమ్ నుంచి ఇక్కడికి రౌట్ చేసుకోవచ్చు. లేదంటే మన SAP అయినా కూడా ఇక్కడ త్రూ ఐడాక్ ద్వారా వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సపరేట్ ఉంటారు వర్క్ ఫ్లో కన్సల్టెంట్లు. ఓకే, వాళ్ళతో ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఇదిగో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఇది పార్ట్నర్ ప్రొఫైల్స్ అంటాయి, ఎన్ని డీటెయిల్స్, ఐడాక్ నెంబర్, డిటెక్షన్, స్టేటస్ STS డీటెయిల్స్, లాగింగ్. సో ఇక్కడే అప్రూవ్ చేసుకోవచ్చు యూజర్. ఓకే, ఇక్కడ అప్రూవ్ అని హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఫ్లైట్ కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇది ఎవడో కస్టమర్ క్రియేట్ చేసుకున్నట్టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్ మాస్టర్ డేటా ఆటోమేటిక్ గా థర్డ్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసుకునేటట్లు పెట్టుకున్నాక ఫ్లైట్ కస్టమర్ 04 హ్యాస్ బీన్ క్రియేటెడ్ టెస్టింగ్ చేసినట్టున్నారు ఎవరు.
ఐడాక్ డిస్ప్లే త్రూ ఐడాక్ ద్వారా చేసుకున్నట్టున్నారు. ఓకే, డేటా రికార్డ్స్కి వెళ్తే ఇది కస్టమర్ నేము, స్ట్రీటు, పోస్ట్ కోడ్, సిటీ, ఈ డీటెయిల్స్ జస్ట్ టెస్టింగ్ కోసం ఎవరో ఐడాక్ జస్ట్ కాన్ఫిగరేషన్ చేసినట్టున్నారు. ఇవి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఐడాకు. కంట్రోల్ రికార్డ్స్ అంటే ఐడాక్ నెంబరు, డైరెక్షన్, ఏ డైరెక్షన్, ఇది ఇన్బౌండ్ అంటే వేరే థర్డ్ పార్టీ నుంచి, ఇది ఏ టైప్ ఆఫ్ ఐడాక్. ఓకే, థర్డ్ పార్టీ నుంచి ఇన్బౌండ్ ఐడాక్ వచ్చింది. ఇది టెక్నిక్ బేసిక్ టైప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు, మెసేజ్ టైప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. పార్ట్నర్ స్టేటస్ అంటే సక్సెస్ అయినట్లు కదా, అది 53 నెంబర్. 51 అంటే ఎస్ అప్లికేషన్ పోస్టెడ్. ఇక్కడ మెసేజ్ టైప్స్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ మెసేజ్ టైప్స్ లో మళ్ళీ 51, 52, 53. 51 అంటే నాట్ పోస్టెడ్. ఓకే, 52 అంటే నాట్ ఫుల్లీ పోస్టెడ్, ఏదో సంథింగ్ ఎర్రర్ ఉంది. 53 అంటే పోస్టెడ్, అంటే కస్టమర్ క్రియేట్ అయిపోయింది అని అర్థం. ఓకే, ఈ కస్టమర్ని వెళ్ళి ఈడ ఉన్నాడు కదా, ఇక్కడ చూపిస్తాను, ఈ కస్టమర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇది త్రూ వర్క్ ఫ్లో ద్వారా జరిగింది. ఈ వర్క్ ఫ్లో ఎప్పుడైతే అప్రూవ్ చేస్తారో అప్పుడు ఈ 4711 అనే కస్టమర్ క్రియేట్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్. సో ఇది వర్క్ ఫ్లో. నువ్వు ఓన్లీ ఎస్ఏపిలో వర్క్ ఫ్లో లేదని ఎవరు చెప్పారు నీకు? లేదు, నేను అనుకున్నాను, ఎందుకంటే అప్రూవల్స్ కూడా థర్డ్ పార్టీలోనే చేసేవాళ్ళం. మేబీ దీంట్లో లేదేమో, అందుకోసం థర్డ్ పార్టీలో ఎస్ఏపిలో లేని ఫంక్షనాలిటీ ఏది లేదు, గుర్తుపెట్టుకో. వన్ ఆఫ్ ది టాప్ లో ఉంది ఎస్ఏపి. ఓకే, ఎస్ఏపిని మించినది అంటే నాకు తెలిసి లేదు. ఎస్ఏపి కన్నా అడ్వాన్స్డ్ నాకు తెలిసి లేదు. ఏమన్నా వేరే నాకు తెలియకుండా ఏమన్నా ఉందేమో తెలియదు, కానీ ఎస్ఏపి కన్నా ఏ ఈఆర్పి అయినా కంపేర్ చేసుకున్నా ఎస్ఏపికి కన్నా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏ దాంట్లోనూ లేవు. ఇంకా ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఏఐతో కూడా చేస్తున్నారు ఎస్ఏపిని. ప్రజెంట్ ఇంకా ఎంటర్ అవుతోంది, అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలేదు. ఓకే, ఇది వర్క్ ఫ్లో. సో వర్క్ ఫ్లోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ WRICEF గురించి, ఇది ఆల్ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ వెన్ ఎవర్ బిజినెస్ రిక్వైర్డ్ ఎనీ అప్రూవల్ ప్రాసెస్, సో విల్ బి ఇంప్లిమెంటింగ్ ద వర్క్ ఫ్లో ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఈ పాయింట్ చెప్తే ఎనఫ్, అర్థమైపోతుంది. నెక్స్ట్ రిపోర్ట్. ఓకే, సో రిపోర్ట్స్ గురించి అనుకుంటే ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్, ఇప్పుడు వెండర్, కస్టమర్, అసెట్, ఇవన్నీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్ఐఆర్ రిపోర్ట్ రా, అంటే రిపోర్టింగ్ అంటే ఇది FBL1N కూడా రిపోర్టే. BL1N. ఓకే, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రిపోర్ట్. ఇప్పుడు జిఆర్ఐఆర్ రిపోర్ట్ లో రా, మనం రెగ్యులర్ ఏం తీసుకుంటాం, జిఆర్ఐఆర్ అంటే FBL1N రిపోర్ట్ చూస్తాం. అవును, బట్ ఈ మనకి FBL1N లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఎన్ని, అంటే మనకి ఎంత జిఆర్ అయింది, వాట్ ఇస్ ద పిఓ క్వాంటిటీ, వాట్ ఇస్ ద జిఆర్ క్వాంటిటీ, వాట్ ఇస్ ద ఐఆర్ క్వాంటిటీ అనేది మనకి కంప్లీట్ ఉండదు. డీటెయిల్స్ అంతా ఉండదు. ప్రతి దానికి మనకి సపరేట్ ఉంది. సో ఇప్పుడు పిఓ క్వాంటిటీ, ఇన్వాయిస్ క్వాంటిటీ, జిఆర్ క్వాంటిటీ అంటే ఎఫ్బి ఇది వాట్ ఇస్ ద టీ కోడ్ ఒకటి ఉంది, ఈ ME2L అని ఉంది. ఈ ME2L, ME2N ఉంది. ME2N, 2L కానీ N కానీ ఎల్ కూడా ఉంది, కరెక్ట్. ఓకేనా. సో ఇక్కడ స్కోప్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి ALV తీసుకోవాలా. ఇక్కడ రిపోర్ట్స్ అనేది మల్టిపుల్ టైప్స్. మనం ALV అంటే ఒక రిపోర్ట్, ALV గ్రిడ్ అనేది ఇంకొక రిపోర్ట్ ఉంటుంది. ఎలా అయినా తీసుకోవచ్చు రిపోర్ట్స్. ఇది వీళ్ళు స్టాండర్డ్ ఇచ్చిండేది, ఇది ALV రిపోర్ట్ ఇచ్చినారు. అవునవును. సో స్టాండర్డ్ మనకు అది బెస్ట్, అంటే అది సరిగ్గా రాలేదు రిపోర్ట్, దాన్ని జనరేట్ చేయదు. సో వీటన్నిటిని క్లబ్ చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ నుండి ఇది తీసుకోవాలా, అంటే ఇక్కడ నుండి పిఓ క్వాంటిటీ. సో బేస్డ్ ఆన్ ది
పిఓ నెంబర్ యూటిలైజ్ చేసుకొని ఇక్కడ నుండి లైక్ జిఆర్ క్వాంటిటీ అండ్ పిఓ క్వాంటిటీ తీసుకున్నారు. ఇట్లే కదా రిపోర్ట్ చేసేది కదా? అంతే, రిపోర్ట్స్ అంతే. ఆల్ టైప్ ఆఫ్ జీ రిపోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్, all type of a G reports, whatever you want, as per the business requirement. If you develop any G report, that will come under report. Okay, standard kuda one type of the report only. ఇది కూడా రిపోర్టింగ్ కాన్సెప్ట్ కిందే వచ్చేది. ఇప్పుడు రిపోర్ట్స్ అంటే ఇక్కడ రిపోర్ట్స్ అంటే ఓన్లీ కస్టమ్ అనే కాదు, స్టాండర్డ్ యాజ్ అండ్ కస్టమ్ రిపోర్ట్. బట్ ఎస్ఏపిలో కాన్సెప్ట్ కస్టమ్ స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేది ఒక నేమ్, ఒక కాన్సెప్ట్ గా పెట్టుకున్నారు. ఎయిదర్ ఇట్ ఇస్ ఎగ్జాంపుల్ FBL1N రిపోర్ట్, లేదంటే FBL3N రిపోర్ట్, ఓకే, FS10N రిపోర్ట్. ఓకే, ఇవన్నీ ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్. ఇది ఎగ్జాంపుల్స్ జస్ట్ అంతే. ఇవన్నిటినీ కలిపి ఈ కాన్సెప్ట్లు అన్నీ కలిపి రిపోర్ట్స్ కింద వచ్చేది. స్టాండర్డ్ అయినా కస్టమ్ అయినా రిపోర్ట్స్ కిందే వచ్చేది. బట్ మనకు ఎనీ కస్టమ్ కావాలనుకుంటే, కస్టమ్ రిపోర్ట్ కావాలనుకుంటే ఈ స్టాండర్డ్ ని యూజ్ చేసుకోనో లేదంటే టేబుల్స్ యూజ్ చేసుకోనో ఒక కస్టమ్ రిపోర్ట్ చేసుకుంటాం. ఏజింగ్ రిపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ ఏజింగ్ రిపోర్ట్. వెండర్ ఏజింగ్ రిపోర్ట్ అంటే ఆల్ ఓపెన్ ఐటమ్స్ యాజ్ పర్ ఏజింగ్, అంటే డ్యూ డేట్, డాక్యుమెంట్ డేట్ యాజ్ పర్ డాక్యుమెంట్ డేటా, పోస్టింగ్ డేట్ అండ్ పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ నుంచి పోస్టింగ్ డేటా లేదంటే ఎలా చేసుకుంటావు మన లాజిక్ ఇచ్చుకొని దాన్ని వెండర్ ఏజింగ్ రిపోర్ట్స్ కానీ, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్స్ కానీ, లేదంటే జిఎల్ రిపోర్ట్. ఇక్కడ ఏ జీ రిపోర్ట్స్ అయినా చేసుకున్నా దాని కస్టమ్ రిపోర్ట్స్ కిందే వస్తుంది. ఏ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ అన్నిటినీ ఇవి స్టాండర్డ్ రిపోర్ట్స్. ఇందులో బిజినెస్ రిక్వైర్మెంట్ నాట్ రిచ్. ఇప్పుడు FS10N ఓపెన్ చేసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు FS10N చేసుకుంటే, FS10N ఓకే, ఇక్కడ ఒక జిఎల్ ఇవ్వడానికే నాకు ఇప్పుడు జిఎల్ గురించి చేయాలి. ఇప్పుడు ఒక జిఎల్ ఇవ్వడానికి ఒక రేంజ్ ఇస్తాను. ఓకే, 94, ఇక్కడ 94, లేదంటే మల్టిపుల్ వాల్యూస్ ఇస్తాను అనుకో. మల్టిపుల్ వాల్యూస్ ఎగ్జిక్యూట్ చేస్తే నో డేట్ ఆఫ్ ఇస్ తెలియదు. 2026 ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇట్లా మంత్ వైజ్ వస్తుంది రిపోర్ట్. ఏది ఈ జిఎల్స్ ఇచ్చినప్పుడు మంత్ వైజ్ వస్తుంది. FS10N ఇది నాకు ఈచ్ జిఎల్ కి స్ప్లిట్ వైజ్ కావాలా. స్ప్లిట్ వైజ్ ఇప్పుడు కంబైండ్ వస్తుంది నేను ఇస్తే. ఓకే, ఈచ్ జిఎల్ కి నేను ఒకటే జిఎల్ ఇస్తా ఉండు నిమిషం, ఒకటే జిఎల్ ఇస్తా. ఓకే, ఇక్కడ వచ్చేసి సిక్స్త్ మంత్ లో ఇంత డెబిట్, ఇంత క్రెడిట్. ఓకే, మళ్ళీ 250 బ్యాలెన్స్ ఉంది. ఓకే, క్యుములేటివ్ బ్యాలెన్స్ 250 ఉంది. ఇన్ కేస్ నాకు టోటల్ 16 పీరియడ్స్ ది ఒకే రిపోర్ట్ లో కావాలి. 16 పీరియడ్స్ ది మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ ఒకే పీరియడ్ లో కావాలనుకో, మనకు ఒక టేబుల్ ఉంది. SC16N GLT0. GLT0లో లెడ్జర్ వైజ్ కూడా HPIN ఫిజికల్ ఇయర్ 2026. ఓకే, ఒక డాక్యుమెంట్ నంబర్ ఇదే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే ఇద్దాం.
ఇది అకౌంట్ నెంబరు. మల్టిపుల్ కరెన్సీస్, ట్రాన్సాక్షన్ కరెంట్ ఏంటి ఇలాగా కావాలి నాకు. ఇదిగో చూడు, అన్ని టోటల్ ఒకే చోట ఒకటే టేబుల్లోనే ఉంటున్నాయి. ఇలాంటి రిపోర్ట్ కావాలి నాకు. టేబుల్ లెవెల్లో యూజర్ అడుగుతున్నాడు ఇలాగా. సో GLT0లో ఏవే డేటా ఉందో ఆల్ డేటా నాకు ఒక కస్టమ్ ట్రాన్సాక్షన్ తోటి కావాలి నాకు అని అడిగినాడు అనుకో. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, GLT0లో పోయి చెక్ చేసుకుంటే వాళ్ళకి SE69లో యాక్సెస్ ఉండదు. GLT0 టేబుల్లో యాక్సెస్ ఉండదు. ఇలాంటి రిపోర్ట్ ఒకటి అడిగితే ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ టేబుల్ని డైరెక్ట్గా ఓ టీ కోడ్కి, ఆ పేపర్ తోటి ఒక టీ కోడ్కి ఈ టేబుల్ని మెర్జ్ చేసి ఆ టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ GLT0 టేబుల్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్ని రావాలి. అలాగే ఇవ్వచ్చు. కానీ FS10Nలో అలా తీసుకోగలరా? FS10Nలో ఒక GL ఎగ్జిక్యూట్ చేస్తే పిక్ పీరియడ్ ఏముంది, ఇక్కడ ఏముంది, డెబిట్ క్రెడిట్ ఏముంది, ఇది ఉంది అంతే. ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ కరెన్సీ ఏది, వేరే కరెన్సీ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, ఓకే, దీనికి డిఫరెన్సెస్ అడుగుతాడు కావాలి నాకు. లేదంటే క్యూములేటివ్ బ్యాలెన్స్ కి దీనికి డిఫరెన్సెస్ కావాలి, అది చూడాలనుకుంటాడు. అలాంటప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్, ఆ పేపర్ తోటి క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఈ టేబుల్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా టీ కోడ్ డెవలప్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ G report, that is like custom report that will come under a report concept. Okay, workflow is workflow, report కాన్సెప్ట్. ఏ రిపోర్ట్స్ అయితే డెవలప్ చేసుకుంటామో కస్టమ్గా అవి రిపోర్ట్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇంటర్ఫేసెస్ అంటే లైక్ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డేటా which comes from third party system, like నాన్ SAP కాకుండా అపార్ట్ ఫ్రమ్ SAP సిస్టమ్, ఏ సిస్టమ్ నుంచి డేటా తీసుకున్నా త్రూ ఇంటర్ఫేస్ ప్రాసెస్ ద్వారానే డేటా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి ఐడాక్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ AIF, ఓకే, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే చూపిస్తాను. SAPలో /AIF_.